తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. అమెరికా రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని పోటోమాక్ నదిలో సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. పోలీసులు నీటి నుండి పలు మృతదేహాలను బయటకు తీశారు. ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మొత్తం 64 మంది ప్యాసింజర్స్ తో వెళ్తుంది విమానం. అయితే మరో హెలికాప్టర్ ఢీకొనడంతో ఈ ఘోరం సంభవించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అవుతుండగా హెలికాప్టర్ ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ సంభవించింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. విమానం, హెలికాప్టర్ ఎయిర్పోర్టు సమీపంలోని ఆటోమాక్ నదిలో కుప్పకూలాయి. అమెరికా టైం ప్రకారం బుధవారం రాత్రి 8:30 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడ లైవ్ లో ఈ ఘటన జరిగిన మిగతా ప్రయాణికులు చెబుతున్నారు. కేవలం 30 సెకండ్లలోనే ఘోరం జరిగిపోయినట్లు సమాచారం. కాన్సాస్ నుంచి వచ్చిన ప్రయాణికుల విమానాన్ని ల్యాండింగ్కు కొన్ని నిమిషాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సంప్రదించారు. రీగన్ ఎయిర్పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన రన్వే 33పై ల్యాండ్ చేయగలరా అని అడిగారు. అందుకు పైలట్లు సమ్మతి తెలిపారు. దీంతో కొత్త రన్వేపై ప్రయాణికుల విమానం ల్యాండింగ్కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఓ మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్కు సమాచారం ఇచ్చారు. మీ ముందు విమానం వస్తుంది, కనిపిస్తుందా అని అడిగారు. కొన్ని క్షణాలలోనే మరో రేడియో కాల్ను పంపించారు. ఆ తర్వాత కేవలం 30 సెకండ్స్ లోపే ఆ రెండు ఢీకొన్నట్లు శబ్దం వినిపించింది. రన్వేకు 2400 అడుగుల దూరంలో ప్రయాణికుల విమానం నుంచి రేడియో ట్రాన్స్పాండర్ డేటా ఆగిపోయింది. విమానం సరిగ్గా నది మధ్యలో ఉన్నప్పుడే సిగ్నల్స్ ఆగిపోయాయని తెలిసింది. పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన 5342 విమానం విచితా కన్సాస్ నుండి వాషింగ్టన్ రీగన్ జాతీయ ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యుఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ను విమానం ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలో 2009 తర్వాత ప్యాసింజర్ ప్లేన్ ఘటనలు జరగలేదని, ఇది ఘోర ప్రమాదమని అమెరికా ఏవియేషన్ అధికారులు అంటున్నారు. ప్రమాద ఘటనతో వాషింగ్టన్ డీసీ అత్యవసర బృందాలు హుటాహుటిన విమానాశ్రయం వద్దకు చేరుకున్నాయి. డజనుకు పైగా అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. విమానం, హెలికాప్టర్ గాల్లోనే ఢీకొని ఎయిర్పోర్టుకి సమీపంలోని పోటోమాక్ నదిలో పడిపోయాయి. పోటోమాక్ నదిలో సహాయక చర్యలు చేపట్టినట్లు డీసీ అగ్నిమాపక విభాగం తెలిపింది. పోటోమాక్ నది వద్ద జరిగిన విమాన ప్రమాదం గురించి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, మృతుల సంఖ్య గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదని డీసీ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోటోమాక్ నదిలో పలు శాఖల బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన బ్లాక్ హాక్ ఆర్మీ హెలికాప్టర్లో 3 అమెరికన్ సైనికులు ఉన్నారు. కాగా ఈ ప్రమాదం కారణంగా రొనాల్డ్ రేగన్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు భయపెడుతున్నాయి. సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాద ఘటన మరవక ముందే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన భారీ విమాన ప్రమాద ఘటనపైన దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. జెజు ఎయిర్లైన్స్కు చెందిన విమానం డిసెంబర్ 29న మయూన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతూ రన్వే పక్కనున్న గోడను ఢీకొట్టింది. విమానం బ్యాంకాక్ నుంచి మయూన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే ఒక ఇంజన్ను పక్షి ఢీకొనడంతో దానిలో శక్తి కూడా గణనీయంగా తగ్గిందని, అందువల్లే ల్యాండ్ అయ్యాక అదుపు తప్పి గోడను ఢీకొట్టిందని చెప్పారు. దక్షిణ కొరియా విమాన ప్రమాదం జరిగే కొద్ది రోజుల ముందే అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కజకిస్తాన్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వరుస విమాన ప్రమాదాలు జరగడంతో విమాన ప్రయాణికులు కలవరపాటుకు గురవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.